సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో వీడియో పార్లర్ నడుపుకుంటూ సినిమాల మీద ఆసక్తి పెంచుకుని శివ చిత్రంతో తెలుగు సినిమా ఒరవడిని పూర్తిగా మార్చేశారు. అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గాయం, రంగీలా, సర్కార్, సత్య, కంపెనీ, అనగనగా ఒకరోజు, రక్త చరిత్ర, భూత్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎవ్వరేమనుకుంటే నాకేంటి, నా దారి నాదే అంటూ దూసుకుపోయే రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటారు. ఆయన వయసు పెరుగుతున్నా కూడా ఎప్పుడూ ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. మరి ఆ స్టార్ డైరెక్టర్ తీసుకుంటున్న ఆ స్పెషల్ డైట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఒక ఆమ్లెట్, ఒక బ్రెడ్ పీస్ తీసుకుంటారట. టేస్ట్ బాగుంటే ఎక్కువగా తినాల్సి వస్తుందని, అందుకే తాను టేస్ట్ కోసం ఫుడ్ తిననని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కాఫీ అంటే ఎంతో ఇష్టమని, తనకు స్వీట్స్ ఇష్టం ఉండవని, ఫుడ్ అంటే కూడా తనకు ఇష్టం ఉండదని, అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. ఆకలిగా ఉన్నప్పుడు ఏది ముందుగా ఉంటే అది తినేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆకలి కోసం మాత్రమే తినాలి, కానీ టేస్ట్ కోసం పెద్ద మొత్తంలో తినడం అనేది చెడ్డ అలవాటని, అలా చేస్తే అనారోగ్యం పాలవుతారని, ఒక రోజులో మన శరీరానికి ఎంత ఫుడ్ అవసరమో అంతే ఫుడ్ తినాలని, అంతకు మించి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని సూచించారు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటానని, ఈటింగ్ ఫుడ్ ఈజ్ ఏ మెడిటేషన్ అని అంటారు ఆయన.